నిజగరి మగ నిజగరి పా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే ఇక్కడ పంచగడు ఫంక్షన్ జరగబోతుంది. ఈ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరో కాదు, రమేష్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ ఏవైతే నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. సో ఆ 30 daysలో నేర్చుకొని ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో పంచగడు ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ అయినా సరే, ఒక ఫంక్షన్ జరుగుతుందంటే బ్యూటిఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కరు థింక్ చేస్తారు. ఆ బ్యూటీకి మేకప్తో ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేయబోతున్నారు. సో అది ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎంత సక్సెస్ అవుతుంది అనేది ప్రతిదీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ మేకప్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ అది జరిగిన తర్వాత ఎవరైతే మేకప్ చేస్తున్న మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇంత తక్కువ టైంలో ఎలా నేర్చుకున్నారు, ఏంటి ఇంత పెద్ద ఈవెంట్ ఎలా తీసుకున్నారు అనేది ప్రతిదీ వాళ్ళ త్రూ తెలుసుకుందాం. తీసుకుందాం. సో హాయ్, మొత్తానికి అయితే ఈ ఈవెంట్ ఎవరైతే చేశారో, నేను చెప్పినట్టుగా రమేష్ గారి మేకప్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే వీళ్ళు ముగ్గురు అనమాట. సో ఎలా స్టార్ట్ చేశారు, ఎలా అనిపించింది, ఎన్ని రోజులు తీసుకున్నారు అనేది ప్రతిదీ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ ముగ్గురు పేర్లు చెప్తారు. ఇట్స్ మీ అశ్వని. అశ్వని, జెసిక అండ్ సౌజన్య. అశ్వని అండ్ జెసిక ముగ్గురు జస్ట్ 30 days పీరియడ్ లో తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. సో ఎలా అనిపించింది మీకు? నాకైతే నేను నా ప్రొఫెషన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఒక 1 week నేను చాలా అనుకున్నాను, అరే అనవసరంగా టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసి దీనిలోకి వచ్చానా, నేను ఏమైనా రాంగ్ స్టెప్ వేసానా, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అనే ఫీల్ అయితే నాకు 1 week ఉంది. కానీ ఎప్పుడైతే నేను 1 week తర్వాత నాకు అనిపిస్తుంది, అరే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంత ఈజీ అని అనుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 1 month కంప్లీట్ అయిన తర్వాత అసలు ఆపర్చునిటీస్ వస్తాయా రాదా అంటే, ఎంతో మంది నేర్చుకుంటున్నారు ఎన్నో అకాడమీస్ లో, కానీ ఇంత మందిలో ఇంత కాంపిటీషన్ లో నాకు అసలు ఆపర్చునిటీ వస్తుందా లేదా అనే భయం ఉంది. కానీ అసలు ఈ రోజు అయితే దిస్ ఈజ్ అన్ ఇల్యూమినేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంత పెద్ద ఈవెంట్ నేను చేస్తానని నేను అసలు అనుకోలేదు. సో నేర్చుకోవడానికి ఏదైతే మనం ఎఫర్ట్ పెడతామో, ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత బయటకు వచ్చే టీచింగ్ నుంచి బయటకు వచ్చి అని చెప్పేసి ఉన్నారు. సో అక్కడ వచ్చే ఇన్కమ్ కంటే